చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో ముదిరిన మాటల యుద్ధం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి జూపల్లి మరోసారి బీఆర్ఎస్ నాయకత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. తాను చెప్పిన మాట కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన మంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుల విషయంలో తాను వెల్లడించిన లెక్కలు తప్పని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే చెప్పించాలని కేటీఆర్ను సవాల్ చేశారు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అయితే ఈ సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. గన్ పార్క్కు మంత్రులు అడ్లూరి పొన్నం మాజ్యార్ వెళ్లారు. మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు గన్ పార్క్ వెళ్లారు. చర్చకు రెడీ అంటూ అమరవీరుల స్తూపం వద్ద బైఠాయించారు. గురుకులాల్లో అవినీతి అప్పులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి. అయితే మరోవైపు చూస్తే హైదరాబాద్లోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ పరిణామాలను కవర్ చేసేందుకు అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకు తాళాలు వేసి మరీ మీడియా సిబ్బందిని లోపలికి అనుమతించలేదని సమాచారం. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను కూడా స్టేషన్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు చేశారు. ఇక కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా విన్నాం. తాము చేసిన సవాళ్లు స్వీకరించే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదంటూ, అలాగే తాము కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లోనే ఉంటాం, మీరు ఎప్పుడు వచ్చినా సరే, ఇవాళ రాత్రి వచ్చినా రేపు ఉదయం వచ్చినా కూడా అప్పటివరకు వెయిట్ చేస్తూనే ఉంటామన్నారు. ప్రస్తుతానికి మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాజీ మంత్రులు అంతా కూడా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతానికి బైఠాయించారు. ఆల్రెడీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు అక్కడికి. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా మనం రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం.